Good morning to one and all. Next, in this video, we are going to discuss another 10 questions in English bits. LDCE SM ఎగ్జామ్లో ఇచ్చే ఇంగ్లీష్ బిట్స్లో మరికొన్ని 10 బిట్స్ ఒకసారి చూద్దాము. 861 క్వశ్చన్ ఒకసారి చూస్తే, ఐ డాష్ డ్రైవ్ బికాజ్ ఐ పాస్డ్ ద డ్రైవింగ్ టెస్ట్. నేను డాష్ డ్రైవ్ చేస్తాను ఎందుకు అంటే నేను డ్రైవింగ్ టెస్ట్లో పాస్ అయ్యాను కనుక అని క్వశ్చన్ అడిగారు. ఇక్కడ డాష్లో మనం ఏం పెట్టాలి? యాక్సిలరీ వర్బ్ మే పెట్టాలా, షల్ పెట్టాలా, కెన్ పెట్టాలా, విల్ పెట్టాలా అని చూద్దాం ఒకసారి. సో కెన్ అంటే చేయగలను, నేను డ్రైవ్ చేయగలను. ఎందుకు చేయగలడు? అతను డ్రైవింగ్ టెస్ట్లో పాస్ అయ్యాడు కాబట్టి, తన డ్రైవింగ్కి వస్తేనే డ్రైవింగ్ టెస్ట్ పాస్ అవుతాడు. అందువల్ల కెన్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ పెట్టాలి. మే అంటే చేయొచ్చు, చేయకపోవచ్చు. షల్ అంటే ఫ్యూచర్లో చేయొచ్చు అని. సో విల్ అన్న షెల్ అన్న ఫ్యూచర్ టెన్స్లో చెప్పేసుకునేది. 861 క్వశ్చన్ యొక్క ఆన్సరు ఐ కెన్ డ్రైవ్ బికాస్ ఐ పాస్డ్ ద డ్రైవింగ్ టెస్ట్ అనేది ఇక్కడ మనం ఆన్సర్. కెన్ అనేది ఆన్సర్. నెక్స్ట్, ఐ హ్యావ్ బీన్ ఇన్ అమెరికా డాష్ 3 months. సో ఇది మనకి ప్రపోజిషన్స్లో అతను అమెరికాలో ఉంటున్నాడు అంట. ఎప్పటి నుంచి? 3 months నుంచి. సో మనకి పాయింట్ ఆఫ్ టైం చెప్పినప్పుడు సిన్స్, పీరియడ్ ఆఫ్ టైం చెప్పినప్పుడు ఫర్ అనేది వాడాలి. ఇక్కడ క్లియర్గా 3 months అనేది పీరియడ్ ఆఫ్ టైం చెప్పారు కాబట్టి మనకి, సో వీ షుడ్ యూజ్ ద ఫర్. ఇక్కడ ఫర్ అనేది యూజ్ చేయాలి. ఇచ్చిన ఆప్షన్స్లో సిన్స్, ఫ్రమ్, ఫర్, బై ఇచ్చారు. సో ఇక్కడ మనం ఏం ఆన్సర్ చూస్ చేసుకోవాలంటే ఫర్ అనేది. ఐ హ్యావ్ బీన్ ఇన్ అమెరికా ఫర్ 3 months అనేది ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 863 క్వశ్చన్. ఎట్ ద పార్టీ ఐ డిడ్ నాట్ మీట్ డాష్. సో ఇక్కడ అతను కలవలేదు అంట. పార్టీలో తను కలవలేదు అని చెప్తున్నాడు. ఎవరిని? ఎవ్రీవన్నా, ఎవ్రీబడీనా, ఈచ్ వన్నా, ఎనీబడీనా. ఎవరిని కలవలేదు కాబట్టి ఎనీబడి అనేది ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ నాట్ వచ్చింది కాబట్టి ఎనీబడి అనే ఆన్సర్ అనేది చూస్ చేసుకోవాలి. ఎట్ ద పార్టీ ఐ డిడ్ నాట్ మీట్ ఎనీబడి. ఎవరిని నేను కలవలేదు. ఎనీబడి ఈజ్ ద ఆన్సర్. కమింగ్ టు ద 864, దే ఆర్గనైజ్డ్ ద పార్టీ డాష్. సో వాళ్ళు దే ఆర్గనైజ్డ్. దే అంటే దెమ్సెల్ఫ్ అని వస్తుందండి. వాళ్ళే ఆర్గనైజ్ చేసుకున్నారు అని. హిమ్సెల్ఫ్ అంటే హీ అయితే హిమ్సెల్ఫ్ వస్తుంది. ఇక్కడ హీ ఇవ్వలేదు కాబట్టి దే, కాబట్టి దెమ్ సెల్ఫ్ అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. దేర్ సెల్ఫ్ అనేది రాంగ్, దేర్ సెల్ఫ్స్ అనేది రాంగ్. సో దే ఆర్గనైజ్డ్ ద పార్టీ దెమ్ సెల్ఫ్ అనేది కరెక్ట్ ఆన్సర్. దెమ్ సెల్ఫ్, ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 865, షీ ఈజ్ డాష్ దెన్ సీత. షీ ఈస్ డాష్ దెన్ సీత. ఇది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఇక్కడ ఇద్దరు అమ్మాయిలకి మధ్య కంపారిజన్ జరిగింది. సో కంపారిటివ్ డిగ్రీకి వస్తుంది. ఇక్కడ దేంట్లో కంపారిజన్ జరిగిందో మనకు ఆప్షన్ చూస్తే అర్థమవుతుంది. ఆప్షన్ ఏలో టాల్, టాలర్, వెరీ టాల్, టాలెస్ట్ అని వచ్చింది. ఇద్దరి మధ్య కంపారిజన్ జరిగినప్పుడు టాలర్ అనేది కరెక్ట్ ఆన్సర్ పెట్టాలి. టాల్ అనేది ఉండదు. టాలెస్ట్ అనేది ఏంటంటే ఒకరికన్నా ఎక్కువ మందితో కంపారిజన్ జరిగినప్పుడు అప్పుడు ఈమె కానీ టాల్ అయితే అప్పుడు మనం టాలెస్ట్ అని పెడతాము. కానీ ఇక్కడ కంపారిజన్ అనేది ఇద్దరి మధ్య జరిగింది. షీ తర్వాత సీతా కన్నా తను టాలర్ కాబట్టి ఆప్షన్ బి అనేది టాలర్ అనేది కరెక్ట్ ఆన్సర్. 866 క్వశ్చన్ చూద్దాం. షీ స్టడీడ్ డాష్ ద ఫుట్బాల్ గేమ్. సో ఈ తను ఎప్పుడు చదివింది అంట. షీ స్టడీడ్, ఎప్పుడు తను స్టడీస్ కంప్లీట్ చేసింది, చదివింది అంటే డ్యూరింగ్ ద ఫుట్బాల్ గేమ్ జరుగుతున్నప్పుడు తను స్టడీస్ కూడా కంప్లీట్ చేసింది. డ్యూరింగ్ ఆ పీరియడ్లో, డ్యూరింగ్ ద ఫుట్బాల్ గేమ్ ఐ స్టడీడ్. షీ స్టడీడ్ డ్యూరింగ్ ద ఫుట్బాల్ గేమ్ అనేది కరెక్ట్ ఆన్సర్. 867 చూస్తే, దే డూ డాష్ లాట్ ఆఫ్ షాపింగ్. ఇది ఆల్రెడీ ఆర్టికల్కి సంబంధించిందండి. సో ఏ యాన్ ద అనేది ఆర్టికల్స్ మనకి. సో ఒక కాన్సనెంట్ సౌండ్ వచ్చినప్పుడు ముందు మనం ఏ అని పెట్టాలి. ఓవెల్ సౌండ్ వచ్చినప్పుడు మటుకు మనం యాన్ అనేది ఫిక్స్ చేయాలి. సో ఇక్కడ మనకి LOT లాట్ అనేది కాన్సనెంట్ సౌండ్ కాబట్టి, లాట్ అనేది కాన్సనెంట్ సౌండ్ కాబట్టి దే డూ ఏ లాట్ ఆఫ్ షాపింగ్ అని పెట్టాలి. దే డూ ఏ లాట్ ఆఫ్ షాపింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఐ డు నాట్ వాంట్ టు డాష్ ద గేమ్. ఐ డు నాట్ వాంట్ టు లూజ్ ద గేమ్. ఐ డు నాట్ వాంట్ టు లూజ్ ద గేమ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లాస్ట్ అనేది పాస్ట్లోకి వచ్చేస్తుంది అంటే ఐ డు నాట్ వాంట్ టు లూజ్ ద గేమ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 869,
యు ఆర్ డాష్ టు కంప్లీట్ అసైన్మెంట్స్. యు ఆర్ డాష్ టు కంప్లీట్ అసైన్మెంట్స్. సో యు ఆర్ సపోజ్డ్ టు కంప్లీట్ ద అసైన్మెంట్స్. సో నువ్వు అసైన్మెంట్స్ని కంప్లీట్ చేయాలి అని చెప్తుంది. యు ఆర్ సపోజ్డ్ టు కంప్లీట్ ద అసైన్మెంట్. సపోజ్డ్ టు కంప్లీట్ ద అసైన్మెంట్. సో 870 క్వశ్చన్ చూద్దాం. లెట్ డాష్ గో. లెట్ డాష్ గో. లెట్ తర్వాత వచ్చేది ఆబ్జెక్ట్ ఫామ్లో ఉండాలండి. హీ అయితే హిమ్ అని ఉండాలి, షీ అయితే హర్ అని ఉండాలి. సో ఇక్కడ మనకి లెట్ హిమ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్ హిమ్ గో ఆబ్జెక్ట్ ఫామ్లో ఉండాలి. హీ అనేది సబ్జెక్ట్ ఫాము, హిమ్ అనేది ఆబ్జెక్ట్ ఫాము. సో ఇక్కడ షీ అనేది సబ్జెక్ట్ ఫాము, హర్ అనేది ఆబ్జెక్ట్ ఫాము, హిజ్ అనేది తన అవైలబుల్ అంటే కలిగి ఉండటాన్ని ఇండికేట్ చేస్తుంది, అంటే హ్యావింగ్స్ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లెట్ హిమ్ గో ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.